హలో ఫ్రెండ్స్, 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో కాంట్రవర్సీ ఏముందంటారా? కానీ రీసెంట్గా సోషల్ మీడియాలో సెన్సేషన్గా వైరల్గా పెద్ద చర్చకే దారితీసిన కాంట్రవర్సీ ఇది. ఒక అతని జాబ్ పోయింది. ఒక పెద్ద స్టాండప్ కమెడీను క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అకౌంట్లు కూడా డియాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక బిర్యానీ గురించి కాదు ఫ్రెండ్స్, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి, ఒక మనిషి ఆడవాళ్ళని ఎలా చూస్తున్నాడు అన్న దాని గురించి, ఒక వ్యక్తి యొక్క కన్సర్న్ గురించి, ఒక మంచి దిగజారిన మైండ్ సెట్ గురించి 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఏంటి కాంట్రవర్సీ, ఏం జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, రీసెంట్ గా ఫేమస్ స్టాండప్ కమెడియన్ అయిన ప్రణీత్ మోర్ ఒక కామెడీ షోని కండక్ట్ చేశారు. ఈ కామెడీ షోలో ఆడియన్స్ కూడా పాలు పంచుకుంటారు, ఆడియన్స్ కూడా మాట్లాడతారు అనమాట. దీంట్లో హిమాంశు జాగ్రా అనే ఒక వ్యక్తి తను రీసెంట్ గా డేట్ కు వెళ్ళినప్పుడు జరిగిన కొన్ని అనుభవాలను, జరిగిన కొన్ని సంఘటనలు ఈ షోలో వ్యక్తపరిచారు. తాను డేటుకు వెళ్ళిన అమ్మాయితో కలిసి 370 రూపాయల బిర్యానీ తిన్నానని, ఆ బిల్లు నేనే కట్టాల్సి వచ్చింది అన్నట్టుగా అతను మాట్లాడాడు. ఓకే, ఇక్కడి వరకు పర్లేదు. కానీ ఆ డేట్ ఫినిష్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఈ బిల్లు కట్టాను, నాకు ఏదో ఒక ఫేవర్ కావాలి, అది కూడా ఫిజికల్ ఫేవర్ అన్నట్టుగా ఇతను మాట్లాడడంతో అక్కడంతా నవ్వారు. ఈ మాటలు కాస్త, ఈ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఎక్స్ లో సైతము వైరల్ అవ్వడంతో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా మహిళలు, సామాజిక వ్యక్తులు, సెలబ్రిటీస్ ఒక చర్చకు దారితీశారు. డేట్కు వెళ్ళడం అంటే ఫేవర్ తీసుకోవడమేనా? ఒక అమ్మాయితో డేట్కు వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన ఆ అమ్మాయి పైన నీకు హక్కు వచ్చేస్తుందా? ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫిజికల్ ఫేవర్ తప్ప ఇంకేది నువ్వు కోరుకోలేవా? ఇంత చీప్ మెంటాలిటీ తోటి ఉన్నావా అన్నట్టుగా ఒక రకమైన అవుట్రేజ్ వచ్చేసింది. నిజమే ఫ్రెండ్స్, ఇక్కడ డేట్కి వెళ్ళడం అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, ఒకరి అభిప్రాయాల గురించి ఒకరు తెలుసుకోవడము, ఫోన్లలో, చాట్లలో తెలుసుకున్న దానికన్నా కలిసినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడము. ఇన్ కేస్ బిల్లు కట్టేటప్పుడు షేర్ చేసుకోమని చెప్పడం కూడా ఈ డేట్లో ఉంటుంది. అంతే తప్ప నువ్వు బిల్లు కట్టినంత మాత్రాన ఏదో ఆడవాళ్ళ దగ్గర నుంచి ఫేవర్ ఆశించడం, అది ఫిజికల్ గా ఫేవర్ ఆశించడం అన్నది కరెక్ట్ కాదు. ఇలాంటి మైండ్ సెట్ చాలా దారుణం అన్నట్టుగా ఇక్కడ వైరల్ గా మారింది అండ్ కాంట్రవర్సీగా మారింది. దీనిపైన ఎన్నో మీమ్స్ కూడా వస్తున్నాయి. చివరికి మీమ్స్, ఈ ట్రోల్స్ ఇవన్నీ ఆ హిమాంశు జాగ్రా అనే వ్యక్తి యొక్క కంపెనీ వరకు చేయడంతో ఆ కంపెనీ వాళ్ళు మహిళలకి గౌరవం ఇవ్వని, మహిళల గురించి ఇంత చీప్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి ఎంప్లాయీస్ మాకు అవసరం లేదన్నట్టుగా అతన్ని జాబ్ నుంచి కూడా తీసేశారు. అంతేకాకుండా అతను సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పినా కూడా ఇతన్ని వెంటాడుతూనే ఉన్న ఈయన మాటలు. ఆఖరికి ఆయన తన అకౌంట్ ను కూడా డియాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ షో కండక్ట్ చేసిన ప్రణీత్ మోర్ పైన కూడా ఒకే రకమైన ట్రోల్స్. నిజంగా ఇతన్ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ అంతేకాకుండా కామెడీ షోస్ అంటే బూతులే తయారయ్యాయి. ఇప్పుడు బూతు తప్ప ఏముంది నీ కామెడీ షోలో అన్నట్టుగా అతన్ని ట్రోల్ చేస్తూ, అతన్ని కామెంట్ చేస్తూ, అతని పైన వీడియోలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. దీనికి అతను కూడా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్ళింది. అయినా కూడా ఇక్కడ ట్రోలర్స్, మీమర్స్ ఎవరు ఆగటం లేదు, వీళ్ళని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే, ఆడవాళ్ళ పట్ల ఎలాంటి మైండ్ సెట్ ఉంది మగవాళ్ళకి అన్నది ఈ ఇన్సిడెంట్ వల్ల మరోసారి తెలిసింది. అతడు బిర్యానీ రేటుకి అమ్మాయి ఫిజికల్ ఫేవర్ కి లింక్ పెడుతున్నారు. అంటే 370 రూపాయల బిర్యానీ తినిపించినంత మాత్రాన అమ్మాయి తనతో ఏం చేయడానికైనా ఒప్పుకోవాలా? ఇదే రకమైన మెంటాలిటీ, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరము. ఇలాంటి వాళ్ళ వల్లనే ఆ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అమ్మాయిలంటే ఫిజికల్ ఫేవర్ తీర్చే వాళ్ళలాగానే వీళ్ళు భావిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ ఇష్యూ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది అమ్మాయిలు కూడా అబ్బాయిల తరపున ఇలాగే బిహేవ్ చేస్తున్నారు, అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలని ఈక్వల్ గా ఉండాలి. అబ్బాయిలు చేసినప్పుడు ఇంతలా రియాక్ట్ అయ్యి అతని జాబ్ తీసేసే వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ చేసే ఆడవాళ్ళకు ఎందుకు జాబ్లోకి వెళ్ళి తీసేయరు, వాళ్ళకి ఎందుకు శిక్షలు వేయరు అన్నట్టుగా చాలా మంది ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ ఇదే సమయంలో మనము స్టాండప్ కామెడీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా స్టాండప్ కామెడీస్ అంటే పచ్చి బూతులు, పచ్చి వల్గారిటీతో నిండిపోతున్నాయి. రీసెంట్ సమయంలో చూసాం కదా, ప్రీవియస్ గా ఒక టాలెంట్ షో అని పెట్టిన సమైరానా అలహాబాదియా ఎలాంటి మాటలు మాట్లాడారో, అండ్ అది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో, అరెస్టుల వరకు ఎలా దారితీసిందో. అండ్ ఆ తర్వాత కూడా ఆ సమైరానా వచ్చి రీసెంట్ గా ఒక షో కండక్ట్ చేశారు. దాదాపు 50 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వెళ్ళింది. ఆ షోలో కూడా ఆయన మాట్లాడినన్ని బూతులే.
అదే మాకి బెహన్కి అంటూ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ షో కండక్ట్ చేశారు. ఆయన చెప్పిన మాటలు ఒక సినిమాటిక్ వేలో ఉండడం వల్ల ఈ మాటలన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. అలాగే బాలీవుడ్ లో చాలా మంది కామెడీ పేరుతో బూతు షోలు నడుపుతున్నారు. వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. బూతు మాట్లాడడం అనేది కామెడీ అయిపోయింది. మన యంగ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు అండ్ ఉద్యోగం చేసే వాళ్ళు ఇలాంటి షోలకు అటెండ్ అవుతారు. వాళ్ళు చెప్పే బూత్ కంటెంట్ ని, బూత్ కామెడీస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి షోస్ ఉన్నంత వరకు బూత్ అనేది నార్మలైజ్ అయిపోతుంది అన్నట్టుగా కూడా చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ గురించి మీరేమంటారు? డేట్ అంటే కేవలం అమ్మాయి దగ్గర నుంచి ఫిజికల్ ఫేవర్ కోరుకోవడమే అంటారా? ఇక్కడ అమ్మాయి తప్ప అంటారా, అబ్బాయి తప్ప అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.